ఓకే, మీరు దీని నుంచి మనం పాలిటిక్స్కి మూవ్ అయితే మీరు ఎల్కతుర్తి సభ ద్వారా సంవత్సరాల కాలంలో ప్రతిపక్ష పార్టీగా మీరు అబ్జర్వ్ చేసింది చెప్తారా, లేకపోతే మీరు నేర్చుకున్నది చెప్తారా, లేదా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ చెప్తారా? తినబోతు రుచులు అడగకూడదు కదా. ఇలా ఎల్లుండే కేసీఆర్ గారు మాట్లాడతారు. కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు సహజంగానే కరోనా సమయంలో కేసీఆర్ గారి ప్రెస్ మీట్కి ఎంత అయితే ఉత్సుకత ఉండేదో ఇవాళ అంతే స్థాయిలో అంత ఉత్సుకత ఉంది. తప్పకుండా మీరు కూడా వెయిట్ చేయాలి అందరితో పాటు. కాదు అంటే సెల్ఫ్ రియలైజేషన్ ఉంటుందా, లేకపోతే ప్రభుత్వం మీద అటాక్ ఉంటుందా? సెల్ఫ్ రియలైజేషన్ అంటే మీరు ఒకటి అర్థం చేసుకోండి, ప్రజలు మేము ఎన్నడూ కూడా ఎంత గొప్పవారంటే, మాకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక దశలో మేము అసలు కాంగ్రెస్లో విలీనం అయిపోవాలి, అట్లా అంత ఖరాఖండిగా కేసీఆర్ గారు మాకు చెప్పారు. సరే, కాంగ్రెస్ అహంకారం తర్వాత తెలంగాణ సమాజం నుంచి ఒక గొంతు ఉండాలి తెలంగాణ రాష్ట్రానికి, ఎందుకు ప్రజల పార్టీని మీరు మర్చి చేస్తారన్నప్పుడు సహజంగా ప్రజల ఒత్తిడికి తలవగ్గి మేము ఒంటరిగా పోటీ చేసిన తర్వాత అనుకోకుండా మేము అధికారంలోకి వచ్చాం. ఆ రోజు నిజానికి మేము సన్నద్ధంగా లేవు, అయినప్పటికీ ప్రజలు ఆశీర్వదిస్తే అధికారంలోకి వచ్చాం. 10 ఏళ్ళు ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి వారికి సర్వదా శతదా రుణపడి ఉంటాం. తర్వాత ఇప్పుడు కూడా ఒక ప్రధాన ప్రతిపక్షంగా పాత్ర ఇచ్చారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు కదా, 3, 4, 5 మేమే ఉండాలని కోరుకుంటాం సహజంగానే. కానీ అది రానప్పుడు భంగపడ్డది బాధపడ్డది ఏం లేదు. వాస్తవం ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారంటీలు 100 రోజుల్లో ఇస్తాం. కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా, కేసీఆర్ ₹1,00,000 ఇస్తే నేను తులం బంగారం ఇస్తా, కేసీఆర్ 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా, కేసీఆర్ అవ్వకిస్తే నేను అవ్వకు తాతకిస్తా, కేసీఆర్ గారు 1 లక్ష రుణమాఫీ చేస్తే నేను 2 లక్షలు చేస్తా అని వేలం పాట పాడినట్టు, అర్రాస్ పాట పాడినట్టు కాంగ్రెస్ వాళ్ళందరూ మొత్తం లోకం అందరినీ తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం చేస్తే, అరిచేతిలో వైకుంఠం చూపెడితే కొంతమంది 1.8% తేడాతో మేము ఓడిపోయాం. సెల్ఫ్ రియలైజేషన్ అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు, కానీ మేము డెఫినెట్గా ఒక ఓటుతో ఓడిపోయినట్టు. అంటే చాలా